ఈ ఉద్యమంను గౌతు లచ్చన్న, బివి సుబ్బారెడ్డి, కాకాణి వెంకటరత్నం, వసంత నాగేశ్వరరావు వంటి ఎందరో నాయకులు ముందుండి నడిపించారు. ఈ ఉద్యమంలో కూడా పోలీసు కాల్పులలో ఎందరో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమ సమయంలో సీమాంధ్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి పివి నరసింహారావు కూడా రాజీనామా చేయడంతో జనవరి 10, 1973లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు. నాటి జయాంధ్ర ఉద్యమంపై అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంటులో సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశ సమగ్రత దృష్ట్యా రాష్ట్ర విభజన సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. కానీ నాటి ఉద్యమ ఫలితంగా ముల్కీ నిబంధనలు తొలగించి వాటి స్థానంలో ఉభయులకు ఉపయోగకారిగా 6 పాయింట్ ఫార్ములా ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఇరు ప్రాంత విద్యార్థుల కొరకు హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. 1972 జయాంధ్ర ఉద్యమం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలు సంతృప్తి చెందడంతో డిసెంబర్ 10, 1973న 11 నెలల సుదీర్ఘ విరామం తరువాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం చేశారు. నాటి ఉద్యమ ఫలితాలు సీమాంధ్ర ప్రజలను హైదరాబాద్ తమ రాష్ట్ర రాజధాని అని మనసారా భావించేలా చేశాయి. అప్పటి నుండి సీమాంధ్ర ప్రజలు భారీ ఎత్తున హైదరాబాదుకు తరలివచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. ఎంతలా అంటే 1971 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాదులో 17,96,000 మంది ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగరంలో అధికారికంగా 68,09,979 మంది ఉంటే అనధికారికంగా 1,00,00,000 మందికి పైగా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్నారు. మొదట 250 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు 650 స్క్వేర్ కిలోమీటర్ల పరిధికి హైదరాబాద్ మహానగరం విస్తరించింది. 2009 రాష్ట్ర శాసన నియోజకవర్గ పునర్విభజనకు ముందు కోస్తా ఆంధ్రలో 134, రాయలసీమలో 56, తెలంగాణలో 103 నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన తరువాత కోస్తా ఆంధ్రలో 123, రాయలసీమలో 52కు తగ్గగా ఆ తగ్గిన సీట్లు హైదరాబాద్ మహానగరంలో పెరిగి తెలంగాణలో సీట్లు 119కి పెరిగాయి. ఇలా హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి మరువలేనిది. సీమాంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీని స్థాపించారు. సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకు కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు నడిపించే క్రమంలో ఆయన దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుకు సీమాంధ్ర ప్రజలు, నాయకులే కారణమంటూ తెలంగాణ ప్రజల మధ్య విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు.